కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 412 హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. 9వ తేదీని అమలు చేస్తామన్న 2 లక్షల రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం లాగానే నిరుద్యోగ భృతిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్లో కబ్జాకు గురైన ప్రతి భూమిని బలహీన వర్గాలకు పంచుతామన్నారు. నేను ఈ నిర్మల్ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. నిర్మల్లో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారు అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. వృత్తి పనులు చేసుకునేటువంటి వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో భాగంగా దాదాపు నిర్మల్ నియోజకవర్గం నుంచి 1000 మంది చేయి వృత్తుల వారిని సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉచితంగా స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారికి సంబంధించిన టూల్స్ 15,000 రూపాయల వర్తైన టూల్స్ ఇచ్చి వారికి 1 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణాలు కూడా ఇప్పించి వారికి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా